హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు క్లాస్లో మనము ఇంకొన్ని ఎకనామిక్ కాన్సెప్ట్స్ అనేది మనం డిస్కస్ చేద్దాం ఫ్రెండ్స్. ఐఎమ్ నో కొంతవరకు ఎకనామిక్ క్లాసెస్ అనేది ఇన్ని రోజులు ఆగాయని నాకు తెలుసు. ఐఎమ్ వెరీ సారీ ఫర్ దట్ అండి. బట్ ఈ రోజు నుంచి మేము ఏం చేస్తున్నామంటే తెలుసా, ప్రతిరోజు కూడా ఖచ్చితంగా మీకు ఒక వీడియో వచ్చేలాగా మేము ప్లాన్ చేస్తున్నామండి. ఓకేనా? సో ఈ రోజు నుంచి కూడా మీకు ప్రతిరోజు కూడా మన ఛానల్లో వీడియోస్ అనేది జాగ్రఫీ అండ్ ఎకానమీ వచ్చేలాగా ఉండేలాగా మేము ప్లాన్ చేస్తున్నామండి. ఓకేనా? సో ఇన్ని రోజులు వీడియోస్ డిలే అయినందుకు సారీ, బట్ ఇప్పటి నుంచి రెగ్యులర్గా వీడియోస్ అనేది వస్తుంటాయి కాబట్టి మీరు కూడా ఒక వీడియో కంప్లీట్ చేసుకుంటూ ఉండండి. ఎవరైతే ఈ వీడియో కొత్తగా చూస్తున్నారో ఆల్రెడీ మనం ఒక ప్లేలిస్ట్ అనేది క్రియేట్ చేసామండి. ఆ ప్లేలిస్ట్లో ఇంతకు ముందు చేసిన వీడియోస్ అన్నిటి కూడా మేము దాన్ని లింక్ చేసి పెట్టామన్నట్టు. సో మీరు ఆ ప్లేలిస్ట్లోకి వెళ్తే కనుక మీకు అన్ని వీడియోస్ అనేది ఒక సీక్వెన్స్లో వస్తాయండి. ఓకేనా? సో లెట్స్ గెట్ ఇన్ టు ద క్లాస్ అండి. సో ఈ రోజు ఎకనామిక్ కాన్సెప్ట్స్లో మనం ఏం డిస్కస్ చేయబోతున్నామంటే అండి, అసలు బ్యాంక్స్ అంటే ఏంటి, అసలు బ్యాంక్స్ లోపల ఏం జరుగుతుంది, ఓకేనా? బ్యాంక్ లోపల ఏం జరుగుతుంది, బ్యాంక్ వల్ల మన ఎకనామిక్ కలిగే లాభం ఏంటిది. సో ఈ ఎంటైర్ బ్యాంకింగ్ స్ట్రక్చర్ గురించి మనము ఈ రోజు దాంట్లో మనం డిస్కస్ చేయబోతున్నాం. ఓకేనా? సో లెట్స్ గెట్ ఇన్ టు ద క్లాస్. సో ఫస్ట్ అసలు మనం ఆలోచించాల్సింది ఏంటంటే, అసలు మనకి బ్యాంక్స్ ఎందుకు కావాలి? ఏ బ్యాంక్స్ లేకుండా మనందరం నార్మల్ మన డే టు డే లైఫ్ ఉండలేమా? సో బ్యాంక్స్ అనేది ఎందుకు వచ్చాయి అనేది తెలియాలంటే అండి ఏమండి, ఫస్ట్ మన యొక్క హిస్టరీ అనేది మనం చూడాలి. అంటే మన హ్యూమన్ యొక్క నీడ్స్ ఏవైతే ఉన్నాయో చూసారండి, ఆ నీడ్స్ని సాటిస్ఫై చేయడానికి వచ్చినవే ఈ ఇన్స్టిట్యూషన్స్ అన్నీ కూడా మనకి బేసికల్. సో హ్యూమన్ నీడ్స్ ఏముంటాయండి? ఫస్ట్ మీరు ఒక హౌస్ హోల్డ్, ఒక ఇంట్లో ఉన్న వాళ్ళు, ఇప్పుడు మనందరం ఇంట్లో ఉన్న వాళ్ళు అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ అంటే నేను ఇక్కడ 2 పర్సన్స్గా డివైడ్ చేస్తాను. ఒకటి ఏంటంటే ఇండివిజువల్స్, నార్మల్ పీపుల్. రెండోది ఎవరంటే అండి బిజినెస్ చేసేవాళ్ళు, ట్రేడింగ్ చేసేవాళ్ళు, ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్స్, అలాగే ఇండస్ట్రీ పెట్టుకున్న వాళ్ళు, వీళ్ళ గురించి మనం చూద్దాం. సో ఇప్పుడు ఇండివిజువల్కి ఉన్న నీడ్స్ ఏంటంటే ఈ పర్సన్ దగ్గర చాలా మనీ ఉండొచ్చు, చాలా మనీ అనేది ఉండొచ్చండి. కానీ ఆ మనీ అంతా ఇంట్లో స్టోర్ చేసుకుంటే వచ్చే భయం ఏంటిది? ఏమో ఏ రోజు ఏ దొంగతనం చేస్తారేమో, ఏ రోజు ఏ నైట్ ఏ దొంగ వచ్చి మొత్తం డబ్బులను తీసుకెళ్ళిపోతాడేమో అనేది ఒక భయం అనేది ఉంటుంది. సో ఒక ఇండివిజువల్కి ఏం కావాలండి? ఒక సేఫ్ ప్లేస్ అనేది కావాలి. దేనికి? తన యొక్క మనీని స్టోర్ చేసుకోవడానికి. అవునా? తన యొక్క మనీని స్టోర్ చేసుకోవడానికి ఆ ఇండివిజువల్కి ఒక సేఫ్ ప్లేస్ కావాలి. ఇది ఒక ఫస్ట్ నీడ్ అండి. రెండో నీడ్ ఏంటంటే అండి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫ్యామిలీలో చాలామంది ఉన్నారనుకున్నారు. ఒక పర్సన్ తెలంగాణలో ఉన్నారండి, ఇంకో పర్సన్ ఆంధ్రప్రదేశ్లోనో లేక ముంబైలోనో లేక ఢిల్లీలోనో ఎక్కడో ఉన్నారనుకుందాం. ఇప్పుడు ఈ తెలంగాణలో ఉన్న పర్సన్ ఢిల్లీలో ఉన్న పర్సన్కి మనీ పంపించాలనుకోండి, నార్మల్ వే అయితే ఇక్కడ తెలంగాణ నుంచి స్టార్ట్ అయ్యి ఢిల్లీ వెళ్ళి అక్కడికి వెళ్ళి ఆ పర్సన్ చేతిలో క్యాష్ అనేది పెట్టాలి. అవునా? లేదా ఢిల్లీలో ఉన్న పర్సన్ తెలంగాణకు వచ్చి క్యాష్ అనేది తీసుకొని వెళ్ళాలి. సో ఈ ఒకరి నుంచి ఒకరు క్యాష్ ట్రాన్సాక్షన్కి ఉన్న సమస్య ఏంటండి? ఫిజికల్ బ్యారియర్స్. మనకి ఫిజికల్ బ్యారియర్స్ ఉన్నాయి కదా. ఏంటిది? తెలంగాణ నుంచి అక్కడ ఢిల్లీ వరకు వెళ్ళాలి, లేదా ఏపీ నుంచి ముంబై వరకు. సో ఎవరెక్కడ ఉంటే ఆ ఫిజికల్ అనేది బ్యారియర్ అయిపోయిందండి. డిస్టెన్స్, దూర ప్రాంతాల్లో ఉండడం వల్ల వాళ్ళు క్యాష్ ట్రాన్సాక్షన్ చేయాలనుకుంటే వాళ్ళు కలవాలి ఎక్కడో చోట. సో దీనికి ఏంటి? జర్నీ చేయాలి, టైం వేస్ట్ అవుతుంది, కాస్ట్ వేస్ట్ అవుతుంది. సో అది ఒక నీడ్ అండి. ఓకేనా? అది కూడా ఒక నీడ్. బిజినెస్ పరంగా చూస్తే ఏంటిది? బిజినెస్ వాళ్ళకి ప్రతిరోజు కూడా ల్యాక్స్ అండ్ ల్యాక్స్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ అవుతుంటుంది. అవునా? ఇప్పుడు ఒక ఇండస్ట్రీ ఉన్నారనుకోండి, వాళ్ళు చాలా రా మెటీరియల్స్ కొనుక్కుంటూ ఉంటారు. ఆ కొన్న రా మెటీరియల్స్ తగ్గట్టుగా వాళ్ళకి పేమెంట్స్ అనేది ఇస్తూ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇండస్ట్రీ ఆంధ్రప్రదేశ్లో ఉందనుకుందాం. ఒక ఇండస్ట్రీ, దీనికి వచ్చే రా మెటీరియల్స్ ఎక్కడో వెస్ట్ బెంగాల్లో ఉన్నాయి అనుకోండి. ఎలా ఇవ్వాలండి వీళ్ళకి ట్రాన్సాక్షన్? ఎలా ఇవ్వాలి? సో ఎవరో ఒకరు ఇంకో దగ్గర కలిస్తేనే కదా వాళ్ళు క్యాష్ రూపాయలు వాళ్ళకి ఇచ్చేది. బట్ ఇది ఒకటే కాదు, ఈ ఇండస్ట్రీకి కొన్ని హండ్రెడ్స్ ఆఫ్ రా మెటీరియల్స్, హండ్రెడ్స్ ఆఫ్ కంపెనీస్ని తెచ్చుకుంటాయండి. హండ్రెడ్స్ ఆఫ్ కంపెనీస్ తెచ్చుకుంటాయి. సో ఇన్ని కంపెనీస్ క్యాష్ ట్రాన్సాక్షన్ చేయాలంటే ఎంత కష్టం అవుతుంది చెప్పండి. అవునా? సో అది కూడా వన్ ఆఫ్ ది ఇబ్బంది. రెండోది ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ ట్రేడర్స్ ఉన్నారండి. ఈ ట్రేడర్స్ వల్ల ఏంటిది? ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్స్ చేస్తారు. సో రకరకాల దేశాలకి, వేరే కంట్రీస్కి కూడా మన గూడ్స్ అనేది ఎక్స్పోర్ట్ చేస్తారు. అలాగే వేరే దేశాల నుంచి కూడా మన ఇండియాకి ఇంపోర్ట్స్ అనేది వస్తుంటాయండి. మరి వాటికి బిల్ సెటిల్మెంట్ చేయాలి కదా. మరి అలాంటప్పుడు ఏం చేయాలి? మన ఇండియన్ రూపీస్ని డాలర్లో కన్వర్ట్ చేయాలి, లేక డాలర్స్ ఇండియన్ రూపీస్లో కన్వర్ట్ చేయాలి. సో ఇలాగ మనకి ఏంటంటే ఫారెన్ ఎక్స్చేంజ్ కూడా హ్యాండిల్ చేయగలిగేలా ఒక నీడ్ అనేది అవసరం ఉంది. అవునా? సో ఇది ఏంటి? బిజినెస్కి, ఇండస్ట్రీస్కి, ట్రేడర్స్కి ఉన్న అవసరం అండి. ఇది వీళ్ళకున్న అవసరం, ఇది వీళ్ళకున్న అవసరం. ఓకేనా? నెక్స్ట్ ఇప్పుడు ఏంటిది? ఇప్పుడు ఫస్ట్ కేస్ మనం ఏం చూసాం తెలుసండి. ఫస్ట్ కేస్ మనం ఏం చూసామంటే ఆల్రెడీ మనీ ఉన్న వాళ్ళకి, అంటే ఆల్రెడీ వాళ్ళ దగ్గర మనీ కొంత ఉంది,
దానితో కొన్ని వాళ్ళకి అవసరాలు ఉన్నాయి. ఆ అవసరాలు ఏంటి అనేది ఇక్కడ మనం లిస్ట్ ఔట్ చేసామండి. ఇప్పుడు మనం ఏం చూద్దామంటే మరి మనీ లేని వాళ్ళ పరిస్థితి ఏంటిది? మనీ లేని వాళ్ళు ఏమడుగుతారండి వాళ్ళకి? మాకు హోమ్ లోన్ కావాలి అంటారు. ఇప్పుడు ఒక పర్సన్ ఉన్నాడండి. అతను ఒక ఇల్లు కట్టుకోవాలనుకుంటున్నాడు. ఒక 30, 40 లాక్స్ పెట్టి ఇల్లు కన్‌స్ట్రక్షన్ చేయాలనుకుంటున్నాడు. అంత క్యాష్ అతని దగ్గర లేదు. సో, అతను ఏమనుకుంటాడు? నాకెవరైనా 30, 40 లాక్స్ నాకు గనుక అప్పిస్తే నేను ఎంతో కొంత ఇంట్రెస్ట్ రేట్ అనేది పే చేస్తాను. పే చేసి నేను ఇల్లు కట్టుకుంటాను. మంత్లీ ఈఎంఐ పే చేస్తాను అనుకుంటాడు. సో, ఇంకొక పర్సన్‌కి ఏంటిదండి? అతనికి హోమ్ లోన్‌కి ఎంతో కొంత మనీ కావాలి. అలానే ఇంకొక స్టూడెంట్ ఉంటాడండి. స్టూడెంట్‌కి ఏం కావాలి? అతను చదువుకోవాలని ఉంటుంది హైయర్ స్టడీస్. బట్ ఇంట్లో సఫిషియెంట్ మనీ అనేది ఉండదు. సో, ఎడ్యుకేషన్ లోన్ గనక నాకెవరైనా గనక అప్పుగా కొంత మనీ అనేది ఇస్తే, నేను తర్వాత రీపే చేస్తాను. ఇప్పుడు నేను చదువుకోవడం ఇంపార్టెంట్ అని అనుకుంటారు. సో, అలాగే ఏంటంటే కార్ కొనుక్కోవడానికి మనకి కార్ లోన్ కావాలి. సో, ఇలాగా మనీ ఉన్నవాడికి ఈ ప్రాబ్లమ్స్ అండి. ఈ నీడ్స్ ఉన్నాయి. మనీ లేని వాళ్ళకి ఈ అవసరాలున్నాయి. అవునా? లోన్స్ కావాలి. మనీ అప్ అనేది కావాలి. అండ్ దే ఆర్ రెడీ టు పే సమ్ ఇంట్రెస్ట్. అనేది వాళ్ళు పే చేయడానికి రెడీగా ఉన్నారండి. ఇప్పుడు బిజినెస్ పరంగా చూస్తే అండి, ఇప్పుడు ఒక పెద్ద కంపెనీ ఉన్నారండి. ఆర్ ఒక చిన్న కంపెనీ ఉన్నారు. వీళ్ళు ఒక పెద్ద కంపెనీగా మారాలనుకుంటున్నారు. సో, వాళ్ళకి ఏంటి చాలా అమౌంట్ ఆఫ్ మనీ అనేది కావాలి. వాళ్ళకి చాలా అమౌంట్ ఆఫ్ మనీ అనేది కావాలండి. లోన్ రూపాయలు మనీ అనేది కాదు. సో, అంత లోన్ గనుక వాళ్ళ మనీ గనుక వాళ్ళకొస్తే, ఆ మనీతో వాళ్ళ కంపెనీని, ఒక ఇండస్ట్రీని వాళ్ళు సెటప్ చేయొచ్చు అన్నట్టు బేసికల్లీ. సో, వాళ్ళకి మనీ అనేది కావాలండి. సో, ఇక్కడ ఈ మొత్తం చూసారా అండి? కొంతమంది దగ్గరేమో చాలా మనీ ఉంది. కొంతమందికేమో మనీ అవసరాలున్నాయి. సో, వీళ్ళందరి అవసరాలని కూడా డీల్ చేయడానికి వచ్చిందే అండి మనకి బ్యాంకింగ్ సిస్టమ్ మనకి బేసికల్లీ. ఓకేనా? ఈ అన్నిటిని కూడా డీల్ చేయడానికి వచ్చిందే మనకి బ్యాంకింగ్ సిస్టమ్ అండి. సో, ఇప్పుడు బ్యాంకింగ్ సిస్టమ్ గురించి మనం చూద్దాం. సో, బ్యాంక్స్ ఏం చేస్తాయి? ముందు వాళ్ళు ఒక ఆఫీస్ అనేది ఓపెన్ చేస్తారండి. ఒక లొకేషన్‌లో వాళ్ళు ముందు ఆఫీస్ అనేది ఓపెన్ చేస్తారు. ఆఫీస్ అనేది ఓపెన్ చేసి ఏం చెప్తారంటే, ఎవరికైతే మనీ ఉన్నాయో మీ సేఫ్ ప్లేస్‌గా ఇక్కడ మనీ అనేది మీరు దాచుకోవచ్చు. మీ మనీకి మేము గ్యారంటీ అని చెప్పేసి ఇండివిడ్యువల్స్ చెప్తారండి. సో, మీరు మా దగ్గర మనీ అనేది సేఫ్‌గా ఉంచుకోవచ్చు అని చెప్పేసి ఈ ఫస్ట్ సాటిస్ఫైని వాళ్ళు డీల్ చేస్తారు. సో, బ్యాంక్‌లో ఏం జరుగుతుంది? ఇండివిడ్యువల్స్ అనేవాళ్ళు వాళ్ళ యొక్క మనీ ఏదైతే ఉందో, అదంతా కూడా బ్యాంక్స్‌లో వాళ్ళు స్టోర్ చేసుకోవచ్చండి. వాళ్ళు స్టోర్ చేసుకోవచ్చు. ఓకేనా? స్టోర్ చేసుకుంటారు. ఎప్పుడు అవసరమైతే అప్పుడు ఖర్చు పెట్టుకుంటారు. సో, ఇప్పుడు ఈ పర్సన్ ఒక 1,00,000 బ్యాంక్‌లో ఏసాడనుకోండి. ప్రతిరోజు 1,00,000 యూజ్ చేయడు కదా! ఎవ్రీడే కొంత యూజ్ చేసుకుంటూ ఉంటాడు ఆ బ్యాంక్ అకౌంట్ నుంచి. సో, అలాగా బ్యాంక్స్ అనేది ఈ నీడ్‌ని సాటిస్ఫై చేశాయండి. నెక్స్ట్ ఇంకో అవసరం ఏంటిది? ట్రాన్సాక్షన్. ఇప్పుడు ఒక పర్సన్ ఢిల్లీలో ఉన్నాడు. ఇంకో పర్సన్ మనము తెలంగాణలో ఉన్నారనుకున్నాం కదండీ! సో, వీళ్ళిద్దరు మరి క్యాష్ ట్రాన్సాక్షన్ చేయాలంటే ఈ బ్యాంక్ ఎలా సాల్వ్ చేస్తుంది? ఎలా అంటే ఇదే బ్యాంక్‌కి ఢిల్లీలో ఒక ఆఫీస్ ఉంటుంది. తెలంగాణలో కూడా ఒక ఆఫీస్ ఉందనుకోండి. సో, ఈ పర్సన్ ఇక్కడి నుంచి ఇక్కడికి ఫిజికల్‌గా ట్రాన్సాక్షన్ అవ్వకుండా తెలంగాణలో ఉన్న బ్యాంక్‌లోనే గనక మనం ఒక 20,000 పంపించాలని ఇక్కడ డిపాజిట్ చేస్తే, ఆ మనీ అనేది ఆన్‌లైన్ ద్వారా ఢిల్లీలో ఉన్న బ్యాంక్‌లో డిపాజిట్ అవుతుంది. ఆ ఢిల్లీ యొక్క బ్యాంక్ అకౌంట్ నుంచి ఈ పర్సన్ తీసుకుంటాడండి. సో, అలాగా మనకేంటిది? ఈ రెండో ప్రాబ్లమ్ కూడా మనకి సాల్వ్ అయిందండి. సో, చూసారా అండి? ఏదైనా ఒక నీడ్ నుంచే ఒక అవసరం నుంచి ఒక సిస్టమ్ అనేది స్టార్ట్ అవుతుందండి. అవసరం లేకపోతే సిస్టమ్స్ అనేది అంత క్రియేట్ అవ్వవు అన్నట్టు బేసికల్లీ. సో, అందుకే నేను ఇలాగా బేసిక్స్ నుంచి తీసుకెళ్తున్నాను. సో, ఇలా ఇండివిడ్యువల్స్ ఏం చేస్తారు? వాళ్ళ యొక్క ట్రాన్సాక్షన్స్ కోసం, వాళ్ళ యొక్క మనీని స్టోర్ చేసుకోవడం కోసం ఇక్కడికొచ్చారండి. అలానే బిజినెస్ పీపుల్ వాళ్ళు కూడా దీన్నే యూజ్ చేసుకుంటారండి. ఎలా యూజ్ చేసుకుంటారు? వీళ్ళు డైలీ జరిగే లాక్స్ ఆఫ్ ట్రాన్సాక్షన్ అన్నీ కూడా ఒక బ్యాంక్ అకౌంట్ నుంచి ఇంకొక బ్యాంక్ అకౌంట్‌కి ట్రాన్సాక్షన్ చేస్తూ ఉండడం వల్ల వాళ్ళు ఫిజికల్‌గా ఎళ్ళకుండానే వాళ్ళు మనీ అనేది పంపించగలుగుతారండి. సో, దీనివల్ల ఏం జరిగింది? ఈ ఫస్ట్ బ్యాంకింగ్ సిస్టమ్ ద్వారా ఈ అన్ని ప్రాబ్లమ్స్ అనేది సాల్వ్ అయ్యాయండి. బేసిక్‌గా. సో, ఒక బిజినెస్ ఇంకో బిజినెస్ వాళ్ళు ట్రాన్సాక్షన్ అనేది చేసుకుంటూ ఉంటారు బ్యాంక్స్ యొక్క బ్యాంక్ అకౌంట్స్ ద్వారా. ఇప్పుడు బ్యాంక్ మనీ స్టోర్ చేస్తున్నాడు. ఇప్పుడు మనీ అవసరం ఉంటుంది కదా! ఇప్పుడు మనకి మనీ అవసరాలున్నాయి కదా! హోమ్ లోన్ కావాలి, లేదా కార్ లోన్ కావాలి, లేదా బిజినెస్‌కి ఒక లోన్ కావాలి ఎక్స్‌పాండ్ అవ్వడానికి. సో, అప్పుడు వాళ్ళు ఇంట్రెస్ట్ కూడా పే చేయడానికి రెడీగా ఉన్నారు కాబట్టి బ్యాంక్స్ ఏం చేశాయంటే ఒక సిస్టమ్‌ని ఎస్టాబ్లిష్ చేశాయి. ఈ సిస్టమ్ ప్రకారం ఏం చెప్తుందంటే ఎవరికైనా లోన్ అనేది కావాల్సొస్తే, అది ఏ టైప్ ఆఫ్ లోన్ అయినా, కార్ లోన్ కానీ, ఎడ్యుకేషన్ లోన్ కానీ, హోమ్ లోన్ కానీ, ఏ టైప్ ఆఫ్ లోన్ అయినా కావాలంటే గనక మీరు మా బ్యాంక్ వచ్చినట్టయితే మీకు ఆ మనీ అనేది ఇస్తాం. కానీ ఏంటిది? మీరు ఆ మనీకి కొంత ఇంట్రెస్ట్ అనేది పే చేయాలండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక 30,00,000 బ్యాంక్ నుంచి లోన్ తీసుకున్నారనుకోండి. ఈ 30,00,000 సంబంధించిన ఇంట్రెస్ట్ రేట్ ఎంతో కొంత పే చేయాలి. ఆ ఇంట్రెస్ట్ రేట్ ఎంత ఉంటుంది? కొన్నిసార్లు 8% ఉంటుంది, 10% ఉంటుంది, 12% కూడా ఉంటుందండి కొన్నిసార్లు ఇంట్రెస్ట్ రేట్ అనేది. సో, ఆ ఇంట్రెస్ట్ రేట్ ప్రకారము మీరు ఈ 30,00,000ని
ఒక 5 ఇయర్స్‌లోనో, ఒక 10 ఇయర్స్‌లోనో పే చేసుకునేలాగా వాళ్ళు వెసులుబాటు అనేది ప్రొవైడ్ చేస్తారండి. సో, ఇలాగ ఏం చేస్తున్నాం మనం, మనీ లేని వాళ్ళకి బ్యాంక్స్ మనీ అనేది ఇవ్వగలుగుతున్నాయి. మరి బ్యాంక్ దగ్గర ఎక్కడివండి? ఇప్పుడు బ్యాంక్ ఉంది. బ్యాంకు ఈ 30,00,000 కాదు. కొన్ని క్రోర్స్ అండ్ క్రోర్స్ ఆఫ్ అనేది అప్పుగా ఇస్తుంది. మరి బ్యాంక్ దగ్గర డబ్బులన్నీ లేవు కదా! ఎలా అంటే మనం ఇచ్చిన డిపాజిట్ ద్వారానే అండి. సో, ఇక్కడ మనకి ఇండివిడ్యువల్స్ అండ్ అలాగే బిజినెస్ పీపుల్ ఎవరైతే ఉంటారో చూసారా ఇండస్ట్రీస్ వీళ్ళేం చేస్తారండి? వాళ్ళ ట్రాన్సాక్షన్ కోసం, వాళ్ళ అవసరాల కోసం, వాళ్ళ మనీని స్టోర్ చేసుకోవడం కోసం వాళ్ళు బ్యాంక్‌లో మనీ అనేది పెడతారు కదా! సో, వీళ్ళందరూ ఏం చేస్తారు బ్యాంక్‌లో డిపాజిట్ అనేది చేస్తారండి. వీళ్ళు మనీ అనేది డిపాజిట్ చేస్తారు. బ్యాంక్ ఏం చేస్తుంది? ఆ డిపాజిట్ చేసిన మనీలో కొంత మనీ ఫర్ ఎగ్జాంపుల్ అండి, మన ఇండియాలో ఉన్న అందరూ మనీ అనేది సేవ్ చేసుకోవడానికి బ్యాంక్‌లో డబ్బులు పెట్టారనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 100 క్రోర్స్ డిపాజిట్ అయ్యిందనుకుందాం. ఓకేనా? అందరూ కొంతమంది 10,000, ఒకరు ₹1,00,000, ఒకరు 5,00,000, ఒకరు 10,00,000, ఒకరు ₹1,00,00,000 అట్లా అందరూ కూడా డిపాజిట్ చేశారండి. ఇప్పుడు 100,00,00,000 బ్యాంక్ దగ్గర ఉంది. ఈ 100,00,00,000 బ్యాంక్ ఏం చేస్తుంది? మొత్తం 100,00,00,000ని యూజ్ చేయదన్నట్టు. మొత్తం 100,00,00,000 యూజ్ చేయకుండా ఏం చేస్తుందంటే, ఒక 50 క్రోర్సో, ఒక 60 క్రోర్స్, ఒక 70 క్రోర్స్ మనీ వరకు ఏం చేస్తుందంటే అండి, వీళ్ళందరికీ లోన్ రూపాన ఇస్తుందండి. ఎవరెవరికైతే అవసరం ఉంటుందో. ఎవరెవరికైతే అవసరాలు ఉంటుందో, ఆ లోన్ పేరు మీద వాళ్ళందరికీ మనీ అనేది ఇస్తుందండి. వాళ్ళకి మనీ అనేది ఇస్తుందన్నట్టు. ఈ తీసుకున్న పర్సన్ ఏం చేస్తాడు? ఆ తీసుకున్న పర్సన్ ఏం చేస్తాడు? ఆర్ తీసుకున్న బ్యాంక్ ఏం చేస్తుంది? సారీ తీసుకున్న కంపెనీ ఏం చేస్తుంది? ఆ మనీని 5 ఇయర్స్‌లోనో, 10 ఇయర్స్‌లోనో స్లోగా రీపేమెంట్ చేస్తాడు. విత్ ఇంట్రెస్ట్ చార్జ్ చేస్తారు. విత్ ఇంట్రెస్ట్ ఇస్తున్నారు కదా! బేసిక్‌గా. సో, ఈ మనీ అంతా మళ్ళీ తిరిగి బ్యాంక్‌కొస్తుందండి. ఈ మనీ అంతా తిరిగి మళ్ళీ బ్యాంక్‌కొస్తుందన్నట్టు బేసిక్‌గా. సో, ఇక్కడ ఈ మొత్తం ఎపిసోడ్‌లో ఇక్కడ ఇండివిడ్యువల్ బిజినెస్ వాడు ఏమంటాడో తెలుసా అండి? ఒక ఇండివిడ్యువల్ ఏమంటాడు? మేమొచ్చి మీ బ్యాంక్‌లో ఇన్వెస్ట్‌మెంట్ చేస్తే, మీరు మా మనీని తీసుకొని వేరే ఎవడికో లోన్ ఇచ్చేసి మీరు మంచిగా మనీ ప్రాఫిట్ పొందుతున్నారు కదా! మరి మేము మీ బ్యాంక్‌లో పెట్టాల్సిన అవసరం ఏముంది? నేను నా ఇంట్లోనే పెట్టుకుంటా అని కూడా అనొచ్చు కదా! ఒక ఇండివిడ్యువల్. ఆఫ్‌కోర్స్ ఇవన్నీ సాటిస్ఫై అవుతున్నాయి. ఈ ఫిజికల్ ట్రాన్సాక్షన్ చేయగలుగుతున్నారు. అలానే స్టోర్ చేసుకోగలుగుతున్నారు. కానీ అయినా కూడా ఒక ఇండివిడ్యువల్‌కి ఒక ఇన్సెంటివ్ ఉండాలి కదండీ! బ్యాంక్‌లో మనం ఎందుకు డబ్బులు పెట్టాలి? బ్యాంక్‌లో పెట్టినందుకు అతనికి ఏదో ఒక ప్రాఫిట్, ఏదో ఒక ఇన్సెంటివ్ అనేది మనం ఇవ్వాలన్నట్టు బేసికల్లీ. సో, బ్యాంక్ ఏమంటుంది తెలుసా? నువ్వు నా బ్యాంక్‌లో గనుక ఎంతో కొంత డబ్బులు పెడితే, ఆ పెట్టిన అమౌంట్ మీద నేను నీకు కొంత ఇంట్రెస్ట్ అనేది పే చేస్తాను. కొంత ఇంట్రెస్ట్ అనేది పే చేస్తానంటుందండి. ఆ ఇంట్రెస్ట్ ఎంతుంటుందంటే రఫ్‌గా కొన్నిసార్లు 4% ఉంటుంది. కొన్నిసార్లు 5% ఉంటుందండి. సో, మొత్తం ఎపిసోడ్ మీరు చూడండి. మొత్తం ఎపిసోడ్‌లో మనం చూస్తే ఏం తెలుస్తుందండి? ఇక్కడ నుంచి ఒక 100 క్రోర్స్ వచ్చినియి. ఈ 100 క్రోర్స్‌ని ఏం చేస్తుంది బ్యాంక్ అనేది? ఈ 100 క్రోర్స్‌లో ఒక 80 క్రోర్స్‌ని బయటికి లోన్ రూపాన ఇస్తుందండి. లోన్ రూపాన ఇచ్చి ఎంత ఎంత ఇంట్రెస్ట్ రేట్ చార్జ్ చేస్తుంది? 8%, 10% లేక 12% ఇంట్రెస్ట్ రేట్ చార్జ్ చేస్తుందండి. సో, ఆ 8%, 10%, 12% ఇంట్రెస్ట్ రేట్ చార్జ్ చేసిన తర్వాత ఏదో ఒకటి చార్జ్ చేసిన తర్వాత ఆ మనీ తిరిగొస్తుంటాయి గదా! ఆ వచ్చిన దాంట్లో ఈ పెట్టిన అమౌంట్‌లో ఈ బ్యాంక్ అనేది ఏం చేస్తుంది? ఇక్కడ ఇండివిడ్యువల్ ఎవరైతే డిపాజిట్ చేశారో, ఆ డిపాజిట్ చేసిన పర్సన్‌కి ఏదైతే డిపాజిట్ చేశాడో దాంట్లో 4% ఇస్తుందండి తిరిగి అతనికి. 4% తిరిగిస్తుంది. సో, బ్యాంక్‌కి ప్రాఫిట్ ఎంత అండి? ఇప్పుడు సపోజ్ 8% అనుకోండి లోన్‌కి ఇచ్చిన ఇంట్రెస్ట్. ఇది లోన్ యొక్క ఇంట్రెస్ట్ 8% అండి. ఇది డిపాజిట్‌కి ఒక ఇంట్రెస్ట్ 4%. సో, మిగిలిన 4% ఆఫ్ ద మనీ ఏదైతే ఉంది చూసారా? ఆ 4% ఆఫ్ ద మనీ ఏదుందో అది బ్యాంక్ యొక్క ప్రాఫిట్ అండి. అది బ్యాంక్ యొక్క ప్రాఫిట్. సో, ఇది ఈ ప్రాఫిట్ బేసిస్ మీద కదండీ ఏదైనా పని చేస్తుంది. సో, బ్యాంక్ అనేది కూడా ఒక కంపెనీ లాంటిది. బ్యాంక్ అనేది కూడా ఒక బిజినెస్ ఎంటిటీ లాంటిది. మరి దానికి కూడా ప్రాఫిట్ ఉంటేనే గదా! వాళ్ళు సిస్టమ్స్‌ని మెయింటైన్ చేయగలరు. ఎంప్లాయీస్‌ని హైర్ చేసుకోగలరు. ఎం మొత్తం బ్యాడ్జెస్ అన్నిటిని మెయింటైన్ చేయగలరు. సో, అలా చేయాలంటే వాడికి కూడా కొంత ప్రాఫిట్ ఉండాలి గదా! ఆ ప్రాఫిట్ ఎలా అంటే ఇలా. సో, మనం ఏమైతే డిపాజిట్స్ అనేది పెడతామో మన బ్యాంక్‌లో, ఆ డిపాజిట్స్‌ని వాళ్ళు లోన్ రూపాన వేరే వాళ్ళకిస్తారండి. వాళ్ళేంటి ఆ లోన్ తీసుకున్న పర్సన్ తిరిగి మళ్ళీ బ్యాంక్‌కి 10% ఇంట్రెస్ట్ రేట్‌తో కలిసి ప్రిన్సిపల్ ప్లస్ ఇంట్రెస్ట్ అంటారండి. అంటే ఇప్పుడు ఒక 10,00,000 లోన్ తీసుకుందాం అనుకోండి. 10,00,000 కడుతూనే మళ్ళీ 10,00,000 మీద 10% ఆఫ్ ది ఇంట్రెస్ట్ రేట్ కూడా తిరిగి మనం బ్యాంక్‌కి ఇవ్వాలన్నట్టు. తిరిగి మనం బ్యాంక్ కట్టాలన్నట్టు బేసికల్లీ. సో, తిరిగి బ్యాంక్ ఇస్తాం. బ్యాంక్ ఏం చేస్తుంది? ఈ డిపాజిట్ చేసిన పర్సన్స్ ఉంటారో వాళ్ళకి 4% ఇంట్రెస్ట్ రేట్ ఇస్తుందండి. ఆర్ 5% ఇస్తుంది. సో, దానివల్ల ఏంటిది? ఈ 10% మైనస్ 5% ఏదైతే 5% ఉంటదో చూసారండి. ఇది మనకి బ్యాంక్స్‌కి ప్రాఫిట్ అన్నట్టు. ఇది మనకి బ్యాంక్స్‌కి ప్రాఫిట్ అండి. సో, ఇలా బ్యాంక్స్‌కి ప్రాఫిట్ ఉంటుంది కాబట్టే ఈ మొత్తం సిస్టమ్‌ని వాళ్ళు మేనేజ్ చేయగలుగుతున్నారండి. ఈ మొత్తం సిస్టమ్‌ని వాళ్ళు మేనేజ్ చేయగలుగుతున్నారు బేసికల్లీ. ఓకేనా? సో, ఇదే అండి. సో, ఇది మన ఇండియాలో బ్యాంకింగ్ సిస్టమ్ యొక్క థింగ్ అండి. సో, ఇప్పుడు బ్యాంక్స్ ఎందుకు కావాలి? బ్యాంక్స్ ఎందుకు కావాలంటే అండి, ఎందుకు కావాలంటే కొన్ని చోట్ల ఇండివిడ్యువల్స్ ఎలా ఉంటారండి? వాళ్ళ దగ్గరేమో చాలా ఎక్కువ మనీ ఉంటుంది. వాళ్ళ దగ్గర లాక్స్ అండ్ లాక్స్ అండ్ క్రోర్స్ ఆఫ్ మనీ ఉంటుంది. ఈ పర్సన్ ఏమనుకుంటాడు? నేను ఎవరో ఒకరికి మనీ ఇవ్వాలి లోన్ రూపాన సో దట్ నాకు ఇంట్రెస్ట్ రేట్ వస్తుందనుకుంటాడు. కానీ
మన ఇండియాలో మనకు తెలుసు కదండీ. మనం ఇంకొక పర్సన్‌కి నమ్మి మనం మనీ ఇచ్చామనుకోండి, అది తిరిగి వస్తదో రాదో ఎవరికీ తెలీదు. సో, మనకి నమ్మకం, ఒక ట్రస్ట్ అనేది కావాలి. నా మనీ గనుక నేను ఇస్తే గనక నాకు ఖచ్చితంగా నాకు ఇంట్రెస్ట్ అనేది వస్తుందనేది నమ్మకం అనేది ఉండాలండి. ఓకేనా? సో, బ్యాంక్స్ ఇక్కడ పనిచేస్తాయి మనకి బేసికల్‌గా. సో, బ్యాంక్‌లో ఏంటి, మీరు బ్యాంక్‌లో గనుక కొంత మనీ అనేది పెట్టారనుకోండి, మనకి నమ్మకం ఏంటిది? ఖచ్చితంగా నాకు ఇంట్రెస్ట్ అనేది నాకు తిరిగిస్తుంది బ్యాంక్. ఖచ్చితంగా నాకు బ్యాంక్ అనేది ఖచ్చితంగా నాకు తిరిగిస్తుందని అంటారండి. సో, ఆ ట్రస్ట్ కూడా ఎలా వచ్చిందనుకున్నారు? ఒకప్పుడు మన ఇండియాలో గవర్నమెంట్ బ్యాంక్స్ ఉండేయండి. గవర్నమెంట్ బ్యాంక్స్ అంటే ఏంటిది? మనందరికీ తెలిసిందే. ఎస్‌బీఐ, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనేది గవర్నమెంట్ బ్యాంక్. అలాగే ప్రైవేట్ బ్యాంక్స్ ఉండేయి. సో, ఇనీషియల్‌గా ఏముండేదనుకున్నారు? ఈ ప్రైవేట్ బ్యాంకుల వల్ల నమ్మకం ఉండేది కాదు. ఎందుకంటే, మనం చాలా న్యూస్‌లో చూస్తాం గదండీ! ఏదో కొత్త బ్యాంక్ వాళ్ళొచ్చారు. డిపాజిట్ తీసుకున్నారు. సడెన్‌గా ఓ రోజు వాళ్ళు బ్యాంక్ మూసేసుకొని ఎటో పరారైపోయారని వచ్చేదన్నట్టు న్యూస్. సో, అలా చాలా జరుగుతుండడం వల్ల ఏంటిది? వాళ్ళు ట్రస్ట్ అనేది గవర్నమెంట్ బ్యాంక్స్ మీద పెట్టుకున్నారన్నట్టు. ఎందుకు? గవర్నమెంట్ బ్యాంక్ సపోజ్ దివాలా తీసినా గూడా, ఈ బ్యాంక్ గవర్నమెంట్‌ది కాబట్టి గవర్నమెంట్ తిరిగి డబ్బులిస్తుంది అనే ఒక ట్రస్ట్‌తో పీపుల్ అనేవాళ్ళు మనీ అనేది డిపాజిట్ చేశారండి. సో, ఇక్కడ ఏంటండి, ఒక పర్సన్‌కేమో కొంత మనీ అనేది ఉందో అది ఎవరికైనా లోన్ ఇవ్వాలనుకుంటున్నాడు. అలా ఇంకో పర్సన్ ఏంటండి, అతనికి మనీ కావాలి లోన్ రూపాన. కార్ లోనో, హోమ్ లోనో, ఎడ్యుకేషన్ లోనో అతనికి మనీ అనేది కావాలి. లేదా ఒక బిజినెస్ పెట్టాలనుకుంటున్నాడు, ఒక ఇండస్ట్రీ పెట్టాలనుకుంటున్నాడు. దానికి మనీ కావాలి. సో, ఏంటిది, ఒక పర్సన్ ఏమో మనీ ఇవ్వాలనుకుంటున్నాడు. ఇంకో పర్సన్ ఏమో మనీ తీసుకోవాలనుకుంటున్నాడు. వీళ్ళిద్దరిని కలిపి వాళ్ళ యొక్క నీడ్స్‌ని సాటిస్ఫై చేసిందే మనకి బ్యాంక్స్ అండి. వాళ్ళ యొక్క నీడ్స్‌ని సాటిస్ఫై చేసిందే మనకి బ్యాంక్స్ అనేది వస్తుందండి. ఓకేనా? సో, ఐ హోప్ మీకసలు ఈ బ్యాంక్స్ అనేది ఎలా వర్క్ అవుతున్నాయి ఏంటో మీకు అర్థమయ్యేలా చెప్పాననుకుంటున్నాను. సో, ఇంకా దీని గురించి ఏమైనా టర్మినల్స్ ఉంటే మనం నెక్స్ట్ వీడియోలో చూద్దామండి. ఓకేనా? సో, బ్యాంక్ గురించి అయితే బేసిక్స్ అనేది ఇదే. మనకేంటంటే జస్ట్ ఒక ఐడియా అనేది రావాలండి. బ్యాంక్స్ ఎలా పనిచేస్తున్నాయి ఏంటి అని చెప్పేసి. అయితే ఇక్కడ ఇంకొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయండి బ్యాంక్స్‌కి. ఏంటి తెలుసా? బ్యాంక్‌కొచ్చే ఇంకొక సమస్య ఏంటంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక బ్యాంక్ ఉందనుకోండి. వాడు 8% ఇస్తే 8%, 10% ఇస్తే 10% హ్యాపీ. ఎంతంటే అంత ఇస్తాడు. ఫర్ ఎగ్జాంపుల్ 5 బ్యాంకులు ఉన్నాయనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఏమనుకుందాం అండి, 5 బ్యాంకులు ఉన్నాయనుకుందాం. సో, 5 బ్యాంకులు ఏం చేస్తాయండి, ఎవరు ఎక్కువగా లోన్ ఇవ్వడం కోసం, వాళ్ళు ఎక్కువగా లోన్ ఇవ్వడం కోసం ఏం చేస్తారు, ఒక్కొక్కరు ఒక్కొక్క ఇంట్రెస్ట్ రేట్ పెడతారు. ఇప్పుడు బ్యాంక్ 1, 2, 3, 4, 5 బ్యాంకులు ఉన్నాయి అనుకుందాం. సో, ఫిఫ్త్ బ్యాంక్ ఫర్ ఎగ్జాంపుల్ నేను 9%కి మీకు లోన్ ఇస్తాను అని చెప్పాడు అనుకోండి. అతని దగ్గర ఎక్కువ మంది వెళ్తారా, లేదా ఇంకో బ్యాంక్కి అతను వచ్చి నేను 7%కే ఇస్తాను అంటే ఎవరి దగ్గరికి వెళ్తారండి? సో, 7% లోన్ ఇచ్చే వారి దగ్గరికి వెళ్తారు కదా బ్యాంక్స్ అనేవాళ్ళు. సో, ఇలాగ బ్యాంక్స్ ఏం చేస్తారంటే కాంపిటీషన్ ద్వారా ఏం చేస్తాయంటే తక్కువ ఇంట్రెస్ట్ రేట్‌కి ఇవ్వడానికి ట్రై చేస్తుంటాయండి. సో, ఇప్పుడు సపోజ్ ఈ బ్యాంక్స్ అన్నీ 7% ఇస్తున్నాయి అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. ఈ బ్యాంక్ 8% ఇంట్రెస్ట్ రేట్ ఇస్తుంది అనుకుందాం లోన్. ఇది 9 ఇస్తుంది అనుకోండి. 9 దానికి ఎవరు వెళ్లరు? వీటికే వెళ్తారు. అప్పుడు ఏమవుద్ది? ఈ బ్యాంక్ అనేది మూతపడడం కూడా అవుతుందండి. సో, బ్యాంక్స్ ఏం చేస్తాయంటే కాంపిటీషన్ ద్వారా తక్కువ ఇంట్రెస్ట్ రేట్‌కి ఇవ్వడానికి ట్రై చేస్తుంటాయండి. తక్కువ ఇంట్రెస్ట్ రేట్ ఇవ్వడానికి ట్రై చేస్తుంటాయి. సో, తక్కువ ఇంట్రెస్ట్ రేట్ ఇచ్చినప్పుడు ఏమవుద్దనుకున్నారు? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ డిపాజిట్ చేశారండి కొంత మనీ. ఇక్కడ మనకి కొంత లోన్ అనేది ఇస్తున్నారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లోన్ యొక్క ఇంట్రెస్ట్ రేట్ 7% ఉందనుకోండి. డిపాజిట్ వాడికి ఏం చేస్తాడు, ఇంట్రెస్ట్ రేటు 3% ఇస్తాడు. ఎందుకంటే 4% బ్యాంక్ ప్రాఫిట్ కావాలి. మినిమమ్ 4% ఆఫ్ ద బ్యాంక్ ప్రాఫిట్ ఉంటేనే ఆ బ్యాంకు నడపగలం అనుకోండి. సో, బయట వ్యక్తికి బయట బిజినెస్ 7% ఇచ్చామనుకోండి, ఇక్కడ 3% ఇవ్వగలుగుతాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ హయ్యర్ ఇంట్రెస్ట్ రేట్‌కి సపోజ్ ఇక్కడ 10% ఇంట్రెస్ట్ రేట్‌కి ఇచ్చాడనుకోండి లోన్. ఏదో సపోజ్ ఒక కార్ కొనాలనుకుంటున్నాడు ఒక పర్సన్. ఒక 20 లక్షలు పెట్టి కార్ కొనాలనుకుంటున్నాడు. ఆ కార్ కొనాలనే వ్యక్తికి 10% ఇంట్రెస్ట్ రేట్ ఇచ్చాడనుకోండి. సో, ఎక్కువ ఇంట్రెస్ట్ రేట్ ఉండడం వల్ల వీళ్ళు 4% ఉంచుకొని వీళ్ళు ఏం చేస్తారు, వీళ్ళు 6% ఇస్తారండి. ఎవరికి? డిపాజిట్ చేసిన పర్సన్‌కి. వీళ్ళు డిపాజిట్ చేసిన 6% ఇస్తారన్నట్టు బేసికల్లీ. సో, ఇలాగా ఒక బ్యాంక్స్‌కున్న పెద్ద ఛాలెంజ్ ఏంటిది తెలుసా అండి? బ్యాంక్స్‌కున్న పెద్ద ఛాలెంజ్ ఏంటంటే తక్కువ ఇంట్రెస్ట్ రేట్ ఇవ్వాలి లోన్స్. ఓకే. అండ్ డిపాజిట్ చేసేవాళ్ళు ఏం ఆలోచిస్తారనుకున్నారు? మాకు ఏదైతే బ్యాంకు ఎక్కువ ఇంట్రెస్ట్ రేట్ ఇస్తుందో ఆ ఇంట్రెస్ట్ రేటే మేము డిపాజిట్ చేసేవాళ్ళు అంటారండి. సో, బ్యాంక్స్‌కున్న సమస్య మీకు అర్థమైంది కదా! బ్యాంక్స్‌కున్న సమస్య ఏంటిది? డిపాజిట్ చేసేవాడు ఏమడుగుతాడు? నాకు ఎక్కడైతే ఎక్కువ ఇంట్రెస్ట్ రేట్ వస్తుందో అక్కడ ఇస్తా అంటాడు. సో, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 5 బ్యాంకులు ఉన్నాయని చెప్పుకున్నాం కదండీ! ఇప్పుడు 5 బ్యాంకులు ఉన్నాయి ఫర్ ఎగ్జాంపుల్. ఇప్పుడు ఫస్ట్ 3 బ్యాంకులు నేను 3% ఇంట్రెస్ట్ రేట్ ఇస్తాను డిపాజిట్ మీద అన్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ 4th అండ్ 5th బ్యాంక్ కూడా నేను 5% ఇస్తా అన్నాడు అనుకోండి. డిపాజిట్ వాళ్ళు ఎక్కడ పెట్టుకోవడానికి మనీ వెళ్తారండి వాళ్ళు? ఈ 4th అండ్ 5th బ్యాంక్‌కి వెళ్తారు. ఎందుకంటే మనం ఏదైతే డిపాజిట్ చేసామో దానికి 5% ఇంట్రెస్ట్ రేట్ వస్తుందని ఇక్కడికి వెళ్తారండి. ఓకేనా? ఇక్కడికి వెళ్తారు బేసికల్లీ. ఇప్పుడు బ్యాంక్ ఏం చేస్తుంది? ఓకే, మేము 5% ఆఫర్ చేసాం కదా ఇంట్రెస్ట్, మరి మాకు 4% ప్రాఫిట్ ఉండాలి కదా అని చెప్పి లోన్ ఏం చేస్తుందండి, 9%కి ఇస్తా అంటది. లోన్ ఏంటిది 9%కి ఇస్తా అంటది.
ఇప్పుడు ఈ 1, 2, 3 బ్యాంక్స్ ఉన్నాయి కదండీ! వీళ్ళేం చేస్తారు? వీళ్ళు 3% కదా డిపాజిట్ తీసుకుంటుంది. డిపాజిట్ ఇస్తామంటుంది డిపాజిటర్‌కి. బ్యాంకు 3% డిపాజిట్ ఇస్తా అంటుంది డిపాజిట్ చేసిన వాళ్ళకి. సో, 4% ఇంట్రెస్ట్ రేట్ గనక యాడ్ చేసుకుంటే వీళ్ళు లోన్‌కి ఎంతకిస్తారండి? ప్రాఫిట్ గనక వీళ్ళు యాడ్ చేసుకుంటే లోన్ ఎంతకిస్తారు? వీళ్ళు 7%కి ఇస్తారన్నట్టు బేసికల్లీ. సో, ఇక్కడున్న ఒక సమస్య చూడండి. డిపాజిటర్స్ అందరికి ఏంటి? ఎవడెక్కువ ఇంట్రెస్ట్ రేట్ ఇస్తే అక్కడ డబ్బులు అక్కడికెళ్తాయి వీళ్ళకి బేసికల్లీ. అక్కడికి ఎళ్తాయి. సో, మనీ అనేది ఎక్కువ ఇక్కడికెళ్ళిందండి. లోన్ ఏంటిది ఇక్కడ 9%. ఇక్కడేంటిది డిపాజిట్ 3% ఇస్తా అని చెప్పింది. ప్లస్ 4% యాడ్ చేసి 7% లోన్ ఇస్తా అంటుంది. సో, లోన్ తీసుకునే వాడికేమో తక్కువ ఇంట్రెస్ట్ రేట్ కావాలి. లోన్ తీసుకునేవాడికేమో తక్కువ ఇంట్రెస్ట్ రేట్ కావాలి. మనం డిపాజిట్ చేసే వాళ్ళకి మనకి ఎక్కువ ఇంట్రెస్ట్ రేట్ కావాలి. సో, ఇక్కడ బ్యాంక్స్‌కొచ్చిన మెయిన్ సమస్య అండి. సో, మనం డిపాజిట్ చేసేటప్పుడు మనమేం చూస్తాము? నాకు ఎక్కువ డబ్బులు ఎక్కడొస్తే నేను అక్కడ పెడతా అని అక్కడికెళ్తాం. సో, మనీ అనేది ఇక్కడికెళ్తూ ఉంటాయి. నేను లోన్ తీసుకోవాలనుకున్నప్పుడు నేనేం చేస్తా అండి? నేను 9% లోన్ ఉన్న బ్యాంక్‌కెళ్ళను. 7% ఆఫ్ ఇంట్రెస్ట్ రేట్‌కి ఇచ్చే బ్యాంక్‌కి నేనెళ్తాను బేసికల్లీ. సో, ఇక్కడ ప్రాబ్లమ్ ఏమవుద్దో తెలుసా అండి? ఇక్కడ ప్రాబ్లమ్ ఏమవుద్దంటే కొన్ని బ్యాంక్స్ ఏం చేస్తాయంటే 5% ఆఫ్ ది ఇంట్రెస్ట్ రేట్ డిపాజిట్ వాళ్ళకిచ్చి 7% ఆఫ్ ది ఇంట్రెస్ట్ రేట్‌కి లోన్ బయటకిస్తారండి. సో, దీనివల్ల బ్యాంక్స్‌కి 2% మాత్రమే ప్రాఫిట్ మిగులుతుందండి. దీనివల్ల బ్యాంక్స్‌కి 2% మాత్రమే ప్రాఫిట్ మిగులుతుంది. సో, ఇలాగా ఈ ప్రాఫిట్‌ని మినిమమ్ మెయింటైన్ చేస్తూ, బ్యాంక్స్ నడుపుతూ, డిపాజిట్ దగ్గర డిపాజిట్ తీసుకుంటూ, లోన్‌లిస్తూ ఈ ఎంటైర్ సిస్టమ్‌ని బ్యాంక్ అనేది నడుపుతూ ఉంటారండి. ఎంటైర్ సిస్టమ్‌ని బ్యాంక్ అనేవి నడుపుతూ ఉంటాయి. సో, ఐ హోప్ మీకు ఈ వీడియోతో అసలు బ్యాంకింగ్స్ ఎలా పనిచేస్తున్నాయి ఏంటో అర్థమైందని అనుకుంటున్నాను. సో, మీకు గనుక క్లియర్‌గా అర్థమైనట్టయితే ఈ వీడియోకి లైక్ చేయండి, కామెంట్ చేయండి. సో దట్ మాకు మోర్ వీడియోస్ చేయడానికి మాకు కూడా మోటివేషన్‌గా ఉంటుంది. ఓకేనా? సో, నెక్స్ట్ క్లాస్‌లో మనము ఇంకొన్ని టాపిక్స్‌తో మనం కంటిన్యూ అవుదామండి. ఎకనామిక్ కాన్సెప్ట్స్ అనేది బేసికల్లీ. ఓకేనా? సో, నేను మీకు చెప్పాను కదా! ప్రతి వీడియో కూడా ఇప్పటి నుంచి కంటిన్యూయస్‌గా వస్తూనే ఉంటుందండి. ఎవ్రీడే కూడా మీకు వీడియోస్ వస్తూనే ఉంటుంది. మీరు వీడియోస్ అన్ని కంప్లీట్ చేసుకుంటూ ఉండండి. ఓకేనా? సో, థాంక్ యూ సో మచ్ అండి. అండ్ జై హింద్.